Garuda Express, an international courier service. ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పదవి ఊడింది. ఫేస్బుక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో ఆయనకు ఈ పదవీ గండం ఏర్పడింది. చంద్రబాబును విమర్శిస్తూ ఫేస్బుక్లో వస్తున్న పోస్టులను షేర్ చేసిన వివాదం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. 23 ఏళ్ల క్రితం ఓ ప్రముఖ దినపత్రికలో దివంగత ఎన్టీఆర్కు వ్యతిరేకంగా వచ్చిన కార్టూను చంద్రబాబు ప్రోత్సాహంతోనే వేశారంటూ పెట్టిన పోస్టును కృష్ణారావు షేర్ చేశారు. అంతేకాదు ఇటీవల వైసీపీ తరపున సోషల్ మీడియాలో వస్తున్న పలు పోస్టులను కూడా కృష్ణారావు షేర్ చేశారు. కమలనాథుల యందు కమ్మనాథులు వేరయ్య అంటూ టీడీపీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్టును కూడా తన అకౌంట్ ద్వారా ఆయన పంచుకున్నారు. కృష్ణారావుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ అభిమానులు కూడా కృష్ణారావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులో ఉండి కూడా అలాంటి పోస్టులను షేర్ చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారావు తన వైఖరితో ముఖ్యమంత్రి ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రజల్ని అవమానించారని ఫేస్బుక్లో టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఇలా చేయటం సరికాదని అంటున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కృష్ణారావు బ్రాహ్మణులకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా ఇంతవరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులను మాత్రం షేర్ చేయడం దారుణమంటూ విమర్శిస్తున్నారు. ఈ విషయంపై కొంతమంది ముఖ్య నేతలు చంద్రబాబుతో నేరుగా మాట్లాడారు. కృష్ణారావును వివరణ కోరగా తానే స్వయంగా పోస్టులు పెట్టానని చెప్పడంతో పాటు ఆయన వివరణ కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి వేటు వేశారు. ఆయన స్థానంలో బ్రాహ్మణ కార్పొరేషన్కు డైరెక్టర్గా ఉన్న గుంటూరుకు చెందిన ఆనంద సూర్యను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.